అర్థం ఏంటి? అందరికీ వెదజల్లింది ఆ వాక్యమే దేవుడు. ఈరోజు ఇంతమంది మీరు కూర్చొని ఉన్నారు. అందరికీ దేవుని వాక్యం చెప్పాను, సంవత్సరాలుగా నేను చెప్తా ఉన్నాను. అదే వాక్యం విన్న మీలో కొంతమంది దేవుని సేవకులు అయ్యారు, సేవకురాళ్ళు అయ్యారు. అదే వాక్యం విన్న మీలో కొంతమంది పరిచారకురాండ్రు అయ్యారు. అదే వాక్యం విన్న మీలో కొంతమంది ఆత్మల సంపాదకులు అయ్యారు, ఆత్మలను రక్షించిన వాళ్ళు అయ్యారు. అదే వాక్యం విన్న మీలో కొంతమంది ఏ ఫలింపు లేకుండా నిష్ఫలుగా కూడా ఉన్నారు. సేవకి రాలేదు, పరిచర్యకు రాలేదు, సువార్త చేయలేదు, 4 ఆత్మలు రక్షించలేదు, ఏ విధమైన ఫలింపు లేదు. అదేంది, మీతో పాటు కూర్చున్న వాళ్ళు చాలామంది వాక్యం విన్నోళ్ళు సేవకులు అయ్యారు కదా సోదరా, సువార్థికులయ్యి ఆత్మలు రక్షించారుగా, పరిచారకులు దేవుని పనిలో నాకు పాలివారయ్యారుగా, మరి మీరెందుకు కాలేదు? అంటే ఎవరు వాక్యానికి ఏ స్థానం ఇచ్చారో హృదయంలో దాన్ని బట్టి మన ఫలింపు ఉంటుంది.